శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ గురు చరితము మొదటి అధ్యాయము. సద్గురు దర్శనము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓ గణపతి, నీకు నమస్కారము. నీవు భక్తుల విఘ్నములు నివారించువాడవు. నీవు విశాలమైన చెవులను ఎప్పుడూ కదుల్చుచుందువు. అందుచే పుట్టిన గాలితో నిన్ను సమీపించి నీ పూజ చేయు భక్తుల విఘ్నములు దూరముగా పోగొట్టబడును. జగములన్నీయు నీ ఉదరమున ఉన్నవి కాననే నిన్ను లంబోదరుడని అందురు. దేవతలు కూడా కార్యారంభముల నిన్ను పూజింతురు. అట్టి నిన్ను ధ్యానించి ఈ గురి చరిత్రము ఆంధ్రమున వ్రాయపూనితిని కాన ఈ కార్యము నిర్విఘ్నముగా కొనసాగించుము. ఓ సరస్వతి, నీకు వందనము. శబ్దము నీ రూపము. భక్తులకు నీవు జ్ఞానమనుగ్రహింతువు. నీ సహాయము లేనిది మానవుడొక శబ్దమైనా ఉచ్చరింప సమర్థుడు కాడు. నీవు ప్రతి వారి యందును పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను రూపములతో వెలుగొందుచున్నావు. నీ అనుగ్రహముండిననే నేను ఈ గురుచరిత్రమును వ్రాయగలను. కాన నాకు మంచి శబ్దము స్ఫురింపచేసి నాచే ఈ గురుచరిత్రమును వ్రాయించుము. త్రిమూర్తులకు నా నమస్కారము. త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వరూపుడై లోకమునకు ఆదిగురువై భక్తులను అనుగ్రహించగలందులకు కలియుగమున అవతరించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామికి అభేదానుసంధానపూర్వకముగా నమస్కారమర్పించి గ్రంథమును ప్రారంభించెదను. సికింద్రాబాదు నుండి పూనాకు పోవు మార్గమున గుల్బర్గా జిల్లాలో గాణుగాపురము అనగా గంధర్వ నగరము అని ఒక గ్రామము కలదు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ నరసింహ సరస్వతి అను మహాత్ముడు క్రీస్తు శకము 15వ శతాబ్దమున అవతరించి ఆ క్షేత్రమున చాలా కాలము నివసించుటచే ఆ క్షేత్రము లోక ప్రఖ్యాతమై భక్తజనులకు కామధేనువై విరాజిల్లుచున్నది. భక్తితో స్మరించు వారికి భక్తుల రక్షించు శ్రీ నృసింహ సరస్వతి ప్రత్యక్షముగా ఇప్పటికిని దర్శనమిచ్చి రక్షించును. ఈ విషయమును నామధారకుడని ఒక భక్తుడు విని స్వామివారిని దర్శించని జన్మమెందులకని భావించి సర్వమును త్యజించి తన గ్రామమును విడిచి గాణుగాపురమునుద్దేశించి ఒంటరిగా పోవుచు ఇట్లు అనుకొనుచున్నాడు. దేవా, నీవు భక్తుల రక్షింతువని వింటిని. నన్నెందులకు అనుగ్రహించవు? నా యందు దయలేదా? నీవు నాకేమి ఉపకారము చేసితివి? నిన్నెందులకు రక్షించవలేనందువా? ఉపకారమునపేక్షించి ఉపకరించువాడు ఉదారుడుగా పరిగణింపబడునా? నీవు అహేతుక దయామయుడువు కావా? ధ్రువుని, ప్రహ్లాదుని, విభీషణుని ఎట్లు రక్షించితివో అట్లే నాకును దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. నీవు నా భక్తుడువు కావందువా? నేను నీ భక్తి చేయకున్నను మా పూర్వీకుడైన సాయందేవుడు నీకు అనన్య భక్తుడు కాడా? అతను చేసిన భక్తికి నీవే మాకు రుణపడి ఉన్నావు. కాన నీవు నన్ను రక్షించి కాపాడుట ధర్మము. నాకు దర్శనమిమ్ము, లేనిచో నేను జీవింపజాలనని ఇట్లు ప్రార్థించుచు గాణుగాపురమును కూర్చిపోవుచు భగవంతుడు దర్శనమివ్వలేదను చింతతో పరవశుడై పడిపోయెను. అప్పుడు స్వామివారు దర్శనమిచ్చి తన అభయహస్తము అతని శిరమున ఉంచి అంతర్హితుడయ్యెను. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.